ఇక ఏపీలో మరో సాఫ్ట్వేర్ మోసం బయటపడింది. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం పాకలవారిపల్లికి చెందిన గురుప్రసాద్ బండి కింద రెడ్డెప్పులు నిరుద్యోగులకు కుచ్చిటోపిన వైనం వెలుగులోకి వచ్చింది. ఇక మొత్తం 1.5 కోటికి టోకరా పెట్టారు ఇద్దరు. సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని 50 లక్షలు కాజేసినట్టుగా తెలుస్తోంది. ఇక ప్రముఖ కంపెనీలో హెచ్ఆర్గా మేనేజర్గా పనిచేయిస్తున్నామని చెప్పి నిరుద్యోగులతో పరిచయం పెంచుకున్నారు. ఏకంగా విప్రో, టెక్ మహీంద్రా, ఎల్టీఎం కంపెనీల పేరుతో నిరుద్యోగులకు మెయిల్స్ ద్వారా అయితే ఫేక్ ఆఫర్ లెటర్స్ పంపించినట్టుగా తెలుస్తుంది. రైట్కి ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ గోపి లైవ్ ద్వారా అందిస్తారు. ఓటీ గోపి. మధు, మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తున్నాం. ఎంతోమంది ఉద్యోగాలు అంటే లక్షలు పెట్టి చదువుకొని ఉద్యోగాలు లేక ఇళ్ల వద్దనే చాలా వరకు కూడా అవస్థలు పడుతున్నారు. వాళ్ళకందరికీ కూడా అంటే ప్రభుత్వం ఎంత రకంగా చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా నిరుద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా బుట్టలో వేసుకోవడానికి రకరకాలుగా గ్యాంగ్ అంటే ముఠాలుగా ఏర్పడి వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున మోసాలు చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే చిత్తూరు జిల్లాలో ఒక భారీ స్కామ్ ఒకటి అవ్వడం జరిగింది. ఒక ఇద్దరు కేటుగాళ్ళు పెద్ద ఎత్తున దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా అంటే హైదరాబాదు అంటే తెలంగాణలో హైదరాబాద్ నుంచి కావచ్చు, లేదంటే విజయవాడ, ఒంగోలు, ఇట్లా ప్రకాశం డిస్టిక్, వైజాగ్ వరకు కూడా దాదాపుగా 100 మంది వరకు కూడా నిరుద్యోగుల దగ్గర నుంచి కూడా పెద్ద మొత్తంలో అంటే డబ్బులు వసూలు చేయడం జరిగింది. పాకాలవారిపల్లికి అంటే చంద్రగిరి, తిరుపతి సమీపంలో ఉన్నటువంటి చంద్రగిరి నియోజకవర్గం పాకాలవారిపల్లికి చెందినటువంటి గురుప్రసాద్, బండ కింద రెడ్డప్ప, వీళ్ళిద్దరూ కూడా దాదాపుగా 50 లక్షల రూపాయల నుంచి 1 కోటి రూపాయల వరకు కూడా పెద్ద మొత్తంలో ఈ నిరుద్యోగుల నుంచి కూడా డబ్బులు వసూలు చేయడం జరిగింది. అంటే ఈ స్కామ్ అంతా కూడా బట్టబయలు అవడానికి గల కారణాలు మనం చూస్తున్నట్లయితే ఇతను వచ్చి విప్రో కంపెనీ కావచ్చు, లేదా టెక్ మహీంద్రా, ఎల్జీఎం కంపెనీల్లో ఇతను మేనేజర్లుగా అంటే సీనియర్ మేనేజర్గా పనిచేస్తున్నాను, మీకు అందరికీ కూడా అవకాశం కల్పిస్తాను, అంటే ఉద్యోగాలు అంటే చదువుకొని మీరందరూ కూడా ఇళ్ల వద్దే ఉన్నారు కాబట్టి మీకు అందరికీ కూడా నేను అవకాశం కల్పిస్తాను. ఒక్కొక్కరికి 70 నుంచి లక్ష రూపాయలు, 1.5 లక్ష, 2 లక్షల వరకు కూడా జీతాలు ఉంటాయి. ఏడాదికంతా కూడా లెక్కేసుకుంటే దాదాపుగా 15 నుంచి 20 లక్షల రూపాయల వరకు కూడా మీకు ప్యాకేజ్ ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా జీవితంలో సెటిల్ అయిపోవచ్చు అంటూ కూడా వాళ్ళకందరికీ కూడా ఆఫరు ప్రకటించడం, దాని తర్వాత వీళ్ళిద్దరిని కూడా అప్రోచ్ అవ్వడం జరిగింది. అయితే ఇదంతా కూడా గత 2-3 నెలల నుంచి జరిగింది. అంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్లో కొన్ని వాస్తవాలు బయట వస్తున్నాయి. దాదాపుగా 100 మంది వరకు కూడా నిరుద్యోగులు వీళ్ళ బుట్టలో పడి 50 నుంచి 1 కోటి రూపాయల వరకు కూడా వీళ్ళకందరికీ కూడా వీళ్ళిద్దరికీ కూడా ఇవ్వడం జరిగింది. అయితే వాటన్నిటిని అంటే ఫోన్పే ద్వారా కావచ్చు, లేదంటే గూగుల్ పే, లేదంటే బ్యాంక్ స్టేట్మెంట్లు, ఇవన్నీ కూడా పోలీసులకు ప్రస్తుతానికి బాధితులందరూ కూడా సమర్పించడం జరిగింది. వాళ్ళు ఏ విధంగా మోసపోయారు అవన్నీ కూడా ప్రస్తుతానికి చంద్రగిరి పోలీస్ స్టేషన్లో పోలీస్ అధికారులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో భారీగా వీళ్ళందరినీ కూడా మోసం చేసిన నేపథ్యంలో వాళ్ళిద్దరినీ అరెస్ట్ చేసేందుకు పోలీసులు కూడా ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఇక్కడ ట్విస్ట్ ఏరా అంటే అతను మేనేజర్గా ఉన్నానంటూ కూడా ఏదైతే ఇందాక ఈ ప్రముఖ కంపెనీల్లో మేనేజర్గా ఉన్నానంటూ కూడా అతని దగ్గర ఐడి కార్డ్స్ ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి లెటర్స్ అన్నీ కూడా అతని దగ్గర ఉన్నాయి. అదే కాకుండా ఏదైతే నిరుద్యోగుల నుంచి కూడా ఇతను పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసిన తర్వాత వీళ్ళ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఆ కంపెనీలకు తీసుకొని అదే కంపెనీలు మెయిల్ ఐడి నుంచి కూడా వీళ్ళకందరికీ కూడా ఆఫర్ లెటర్లు కూడా ఇవ్వడం జరిగింది. ఒక్కొక్కరికి 70,000, 80,000, లక్ష రూపాయలు, లేదంటే వాళ్ళ చదువులు బట్టి ఒక్కొక్క స్థాయిలో 50,000, లేదంటే 1.5 లక్ష, 2 లక్షల వరకు కూడా ఆఫర్ లెటర్లు అతను ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా అంటే ఆఫర్ లెటర్ అయితే ఇచ్చారే కానీ ఎక్కడ కూడా ఉద్యోగంలో అంటే చేరేందుకు ఎక్కడ కూడా అవకాశం లేకుండా పోవడంతో తాము మోసపోయామంటూ కూడా ఒకసారిగా ఆందోళన చెందినటువంటి బాధితులంతా కూడా నేరుగా అంటే వీళ్ళది పాకాలవారిపల్లి చంద్రగిరి పరిధిలో వస్తుంది కాబట్టి ఏదైతే ఈ ఇద్దరు కేటుగాళ్ళకి సంబంధించి గురుప్రసాద్, రెడ్డప్పాలు వాళ్ళిద్దరిపైన కూడా చంద్రగిరి పోలీస్ స్టేషన్లో కొంతమంది నిరుద్యోగులు పోలీస్ కేసు పెట్టి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీస్ అధికారులను విన్నవించుకుంటున్నారు. పెద్ద ఎత్తున అక్కడికి తరలి వస్తున్నారు నిరుద్యోగులందరూ కూడా. అంటే హైదరాబాద్ నుంచి కావచ్చు, లేదంటే విజయవాడ, ఇలా చాలా ప్రాంతాల నుంచి కూడా వీళ్ళు పెద్ద మొత్తంలో నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసిన నేపథ్యంలో పోలీసులు కూడా చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది. తిరుపతి ఎస్పీ ఇప్పటికే కూడా ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళిద్దరినీ కూడా వెంటనే అదుపులోకి తీసుకుని వీళ్ళిద్దరితో పాటు అంటే ఎందుకంటే ఇంత పెద్ద మొత్తంలో స్కామ్ జరిగిన నేపథ్యంలో వీళ్ళ వెనకాల నిజంగా అలాంటి ప్రముఖ కంపెనీలకు సంబంధించినటువంటి ఉద్యోగులు, అక్కడ పనిచేస్తున్న ఉద్యోగుల హస్తం కూడా ఏమైనా ఉందా, అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాల్సిందిగా కూడా ఎస్పీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొత్తం మీద చాలా దారుణంగా, ఎందుకంటే యువకులు అంటే నిరుద్యోగులుగా ఉన్నటువంటి వీళ్ళకందరికీ కూడా ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసిన నేపథ్యంలో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఏదైతే నిరుద్యోగులకు సంబంధించిన తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా పేదవాళ్ళనే టార్గెట్ చేసుకోవడం జరిగింది. రైతులు, లేదంటే గ్రామాల్లో అంటే దినసరి కూలీలు, ఇట్లా రకరకాలుగా ఉన్నటువంటి వాళ్ళతో మనం మాట్లాడితే కూడా చాలామంది మేము అప్పులు. థ్యాంక్ యూ గోపినాథ్.